జననం మరణం సహజం. అశాశ్వతమైన ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఏదో చేయాలి. రెక్కాడితే గాని డొక్కాడని జనుల కోసం, 4 వేళ్ళు 2 పూటల నోట్లోకి సంతోషంగా వెళ్ళడం కోసం, సమస్యలను సమూలంగా అంతం చేయడం కోసం, నవ సమాజాన్ని నిర్మించడం కోసం నా వంతుగా ఏదో ఒకటి చేస్తాను. కనీసం తిండి అయినా తృప్తిగా తినరా. ఈ రోజు నీతో మాట్లాడాలి శోభన్. సమస్యలతో సమాజం ఉన్నంత కాలం నేనెంత తృప్తిగా తిన్నా నా ఆకలి తీరదు నాన్న. మీతో మళ్ళీ మాట్లాడతా నేను. తమరి రాజకార్యాలు విని పేపర్లో చూసి విసుగొస్తుంది. నువ్వేంటో అర్థం కావట్లేదు శోభన్. ఈ సమాజంలో సమస్యలు అందరికీ ఉన్నాయి, కానీ అందరూ నీలా రోడ్లపైకి వచ్చే సమయం వృధా చేసుకోరు శోభన్. సమస్యలపై స్పందించడం కోసం సమయం వృధా కాదు నాన్నగారు. స్పందించని జీవితం వృధా అవుతుంది నాన్నగారు. రక్తపు బొట్టును చెమట చుక్కలుగా మలసి పైసా వెనకేసి పై చదువులు చదివిస్తున్నా. ప్రయోజకుడివై మన కుటుంబాన్ని ఉద్ధరిస్తావనుకున్నా, నా పేరు ప్రతిష్టలను నిలబెడతావనుకున్నా, కానీ నువ్వు చూడండి నాన్నగారు, కుటుంబం కన్నా వ్యవస్థ గొప్పది. వ్యవస్థను బాగు చేస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. అందులో నాది ఓ కుటుంబంగా ఉంటుంది. అప్పుడే నాకు సంతృప్తిగా ఉంటుంది. నా ఈ పోరాటంలో మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే పనులు ఎప్పుడు నేను చేయను నాన్నగారు. నీ ఒక్కడ వల్లనే ఈ సమాజం బాగుపడుతుంది అనుకోవటం నీ భ్రమరా. ఇలా ఎవరికి వారు మీలాగా ఆలోచించటం వలన నేను అనే స్వార్థం పెరిగింది. నన్నుగా ఉండనివ్వండి, నలుగురు బాగు కోసం ఆలోచించనివ్వండి. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది. మహాకవి కాళోజీ మాటను గౌరవించనీయండి. బతికిన నాలో ఇలా పోరాటం చేసి శత్రువులు కొని తెచ్చుకుంటున్నావురా. ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు. ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా బతికామన్నది ముఖ్యం అని చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట తెలియదా నాన్న? ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది అని చెప్పిన లియో టాల్స్టాయ్ మాటలు నా చెవిన ఎప్పుడూ వినపడుతూనే ఉంటాయి. అభ్యుదయ కవిత యుగ ప్రయోక్త, సమాజ సంస్థాపన ప్రవక్త, మహాకవి శ్రీశ్రీ కవిత్వం నన్ను వెంటాడి పరుగులు పెట్టిస్తుంటుంది. నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను ఆపకండి. ఎక్కడివిరా ఈ మాటలు? నీ నరనాల్లో ఉరకలెత్తుతున్న ఈ భావాలు, పట్టుసడని సిద్ధాంతాలు, పట్టువిడని పంతాలు ఎక్కడి నుండి వచ్చాయిరా? నా రక్తంలో లేవే. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु
ఎక్కడి నుండి వచ్చాయిరా ఈ భావాలు అన్నారుగా నాన్న. ఇతనే నాన్న నా గురువు. సమస్యలపై స్పందించటానికి, నా నుండి మన అనే పదం నా గుండెల్లో బలపడడానికి, మహామహుల గొప్ప భావాలు నా నరాల్లో ఉడుకునెత్తురై ప్రవహించటానికి ఇతనే నాన్న కారణం. ఏముందిరా తన దగ్గర? నాకేం అలా అనిపించట్లే. నీ మాటలకు, నీ చేతలకు, నీ భావాగ్ని జ్వాలకు తనకు ఏమీ సంబంధం లేనట్లుగా ఉంది. అవును నాన్న, మీరన్నట్లు తన దగ్గర ఏమీ లేదు. ఒక కలం, కాగితం, పుస్తకం తప్ప. తన రచనలు, తను నాకు అందించిన పుస్తకాలే ప్రేరణ నాన్న. అవి చాలు నాన్న. మీకు తెలుసో లేదో, నాలాంటి ఎంతోమంది విద్యార్థులు, యువకులకు తన రచనల ఆదర్శం. కోట్లు లేకపోవచ్చు, కోటాను కోట్ల హృదయాల్లో స్థానం ఉంది. లక్షలు లేకపోవచ్చు, లక్షణమైన రచన, కవిత్వం ఉంది. రచయిత ఎప్పుడూ సామాన్యుడిలా కనిపిస్తాడు. కలం ఎక్కువ పెడితే సమస్యలపై సమరం చేస్తూ చేయిస్తాడు. ఆందోళన చెందకు, మీ నాన్నగారు నేను క్షమిస్తారు. పుస్తకాలు నీలా కొందరిని మారుస్తాయి, కొందరిని మారేట్లు చేస్తాయి. నాన్నగారు, నా ఆలోచనలు, భావాలు, సమాజం కోసం నేను పడే తపన, ప్రేరేపించిన రచయిత, దానికి కారణమైన పుస్తకాలు, ఇవే నా ప్రపంచం. నా ప్రపంచాన్నే మీ కాళ్ళ ముందు ఉంచాను. నేను చేసేవి తప్పనిపిస్తే క్షమించండి నాన్న. ఒక పుస్తకం ఒక వ్యక్తిని కాదు, సమాజాన్ని మారుస్తుందంటే నేను నమ్మలేకపోయాను. కంప్యూటర్లు, ఇంటర్నెట్లు ఏలుతున్నటువంటి రాజ్యంలో పుస్తకానికి విలువ లేదనుకున్నాను. నీ గురువు గారు నాకు సుపరిచితులే. ఎప్పుడు ఏదో ఒకటి రాసి చదువుతూ ఉంటే సమయం వృధా పనులు అనుకున్నాను. అతని కలంలో ఎంత శక్తి దాగి ఉందని, అతను నీకు అందించిన పుస్తకాల్లో ఇంత భావం దాగి ఉందని నేను అనుకోలేదు. ఈ రచనలు నా కొడుకుని ప్రభావితం చేసి సమాజ శ్రేయస్సు కొరకు దోహదపడుతున్నాయి. నువ్వు నా కొడుకు అయినందుకు గర్వపడుతున్నాను రా శోభన్. నాన్న, ఈ ఒక వ్యక్తినే కాదు, సమాజంలో ఎంతో మందిని చైతన్యపరుస్తున్న రచయితలకు, పుస్తకాలకు మా ఈ లఘు చిత్రం అంకితం.